హలో అండి అందరికీ. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి పల్లీలతో రోటి పచ్చడి అండి. ముందు ప్యాన్లో పల్లీలు వేసుకొని ఒక స్పూన్ ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ బాగా వేయించుకుని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొత్తిమీరనైతే వేస్తున్నానండి. అది నేను కాడలు వేస్తున్నాను. వాటితో పాటు చిన్న చింతపండు, వెల్లుల్లిపాయ, కరివేపాకు అవి మెత్తబడితే సరిపోతుంది. ఈలోపు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు ఇవన్నీ కూడాను దంచుకుంటానండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉప్పు, పసుపు వేసుకుని దంచుకోవాలి. ఈలోపు కొత్తిమీర కాడలు అనేవి కూడా వేగిపోతాయి. ఇలా వెల్లుల్లిపాయ, చింతపండు ఇవన్నీ ముందు దంచుకొని ఆ తర్వాత ఈ కొత్తిమీర కాడలు అనేవి వేసుకుని వేరేగా దంచుకుని చివరిలో మొత్తం అన్నీ కలుపుకొని బాగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి వేడి అన్నంకైనా, రాగి సంకటకైనా కూడా టేస్ట్ ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.